నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. నేనైతే ఈరోజు పొన్నగంటి కూరతో రెసిపీ చేయబోతున్నా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మంచి హెల్తీ రెసిపీ కూడా. ఈరోజైతే హెల్తీ రెసిపీ చేయబోతున్నా. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పొన్నగంటి కూర కందిపప్పు కర్రీ చేయబోతున్నా. ఈ పొన్నగంటి కూర పల్లెటూరుల్లో చేనుల్లోనూ కాలువగొట్ల పైన మంచిగా వస్తుంది అన్నమాట. వర్షాకాలం, ఈ వర్షాకాలంలోనే దొరుకుతుంది పొన్నగంటి కూర. ఒక కప్పు కందిపప్పు వేసుకుని నీట్గా కడిగి పెట్టుకోవాలి. కందిపప్పు కడిగిన వాటర్ ఇలా మొక్కలకు వేసుకుంటే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి, చాలా బాగా వస్తాయి. బియ్యం కడిగిన వాటర్ అయినా కందిపప్పు కడిగిన వాటర్ అయినా ఇలా వేసుకుంటే మొక్కలు హెల్తీగా వస్తాయి. ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పు వేసాను కదా, 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. పొన్నగంటి కూర తీసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు కడిగి పెట్టుకుని ఇవి చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొన్నగంటి కూర ఈ పప్పులో వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పప్పు పొన్నగంటి కూరని ఇలా ఒక గరిటెతో మిక్స్ చేసుకోవాలన్నమాట. పప్పు అడుగున ఉంటుంది కదా, కొంచెం మిక్స్ అయితే బాగా ఉడుకుతుంది. కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి పొన్నగంటి కూర పప్పు అయితే ఉడికింది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు పొన్నగంటి కూరని తాలింపు వేసుకోవాలి. ఈ పొన్నగంటి కూర హెల్త్కి చాలా మంచిదంట. వారానికి 3 సార్లు తినాలంట. ఈ పొన్నగంటి కూర కళ్ళుకి చాలా మంచిది. కళ్ళు కూడా మంచిగా కనిపిస్తాయంట. వారానికి 3 సార్లు అయినా తినాలంట ఈ పొన్నగంటి కూరని. పొన్నగంటి కూర పప్పు తాలింపు పెట్టడం కోసం ఒక బౌల్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూడండి పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించుకున్న పొన్నగంటి కూర పప్పుని వేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట పప్పు పొన్నగంటి కూర కర్రీ. చిన్నపిల్లలకి పెడితే చాలా హెల్త్కి మంచిది. ఈ పొన్నగంటి కూర చేనుల్లోనూ కాలువ గొట్లు ఉంటాయి కదా, ఆ గొట్ల పైన బాగా వస్తుంది అన్నమాట. వర్షాకాలం చాలా మంచిది ఈ కర్రీ తింటే. ఈ పొన్నగంటాకు దొరికితే అసలు వదలకండి, మీరు కూడా వండుకుని తినండి. పప్పు పొన్నగంటి కూర రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.